రైట్ బిగ్ టీవీ డిజిటల్ లో బిగ్ ఎక్స్క్లూజివ్ గా బ్రేకింగ్ న్యూస్ నైతే చూస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పింది భారత్. సో భారతదేశంలో ఏదైతే ఉగ్రదాడి పహల్గామ్ లో జరిగిందో ఆ తర్వాత భారత్ కఠినమైన నిర్ణయం తీసుకొని ఆపరేషన్ సింధూర్ అయితే ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు భారత్ చేస్తున్న దాడులకు భయపడి పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ అధికారులు భయంతో ప్రాణ భయంతో పరుగులు తీస్తూ కూడా దగ్గరలో ఉన్న మసీదులలోకి వెళ్లి ప్రార్థనలు చేసుకున్నారంటూ కూడా ఒక జూనియర్ ఆఫీసర్ అంటే జూనియర్ ఉద్యోగి చెబుతున్న పాకిస్తాన్ కి సంబంధించిన జూనియర్ ఉద్యోగి చెబుతున్నారు. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఆర్మీలో వణుకు పుట్టింది. ఆలస్యంగా ఈ విషయాలైతే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ దాడులతో పరుగులు తీసినట్లుగా కూడా తెలుస్తోంది. పాక్ సంబంధించిన ఆర్మీ అధికారులు ముజరఫాబాద్ సమీపంలోని 75వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ లో ఆర్మీ పోస్టు వదిలి మసీదులో తలదాచుకున్నారు ఒక ఆర్మీ అధికారి అని తనకి సంబంధించిన ఒక జూనియర్ అధికారి అయితే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. కమాండర్ పరారీపై తాజాగా ఆ జూనియర్ అధికారి ఆడియో అయితే ఇప్పుడు లీక్ అవుతోంది. సో మసీదులో కమాండర్ తలదాచుకున్నాడని ఆర్మీ పోస్టును వదిలేసి పరారయ్యాడు అంటూ కూడా అధికారి చెబుతున్నారు. మీరు కూడా ఫస్ట్ ప్రాణాలను కాపాడుకోండి. ఒకవేళ మనం ప్రాణాలతో ఉంటే ఆ తర్వాత కూడా మన యుద్ధం కొనసాగించవచ్చు, లేదంటే మన పోస్టులను తిరిగి తెరుచుకోవచ్చు అంటూ కూడా ప్రాణ భయంతో పరుగులు తీశారు పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ అధికారులు. సో దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఆలస్యంగా. అసలు ఏం జరిగింది ఆ సందర్భంలో అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది పాకిస్తాన్. దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ తో భారత్ అయితే గట్టిగానే బుద్ధి చెప్పింది పాకిస్తాన్ కు. ఈ ఆపరేషన్ లో ఉగ్రముఠాల స్థావరాలను తుదిముట్టించడంతో పాటు అటు దాయాది సైనిక పోస్టులను ధ్వంసం చేసింది ఇండియా. ఈ ఊహించని ఉత్పాదంతో పాక్ ఆర్మీ కూడా కకావికలమైంది. దీంతో ప్రత్యర్థి సైన్యంలో కమాండర్ స్థాయి అధికారులు అయితే ప్రాణ భయంతో పరుగులు తీశారు. क्या बंदे से तो मारा नहीं अब है नहीं क्या दिखाएगा क्या बंदे से तो मारा नहीं अब है नहीं क्या दिखाएगा क्या बंदे से तो मारा नहीं अब है नहीं दूर రైట్ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరుగుతుందో మనం ఒక్కసారి చూడొచ్చు. విజువల్స్ లో మనం చూస్తున్నాము. బిగ్ టీవీ వార్ బ్రేకింగ్ లో మనము ఆ విజువల్స్ ను ఒకసారి చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అయితే పాకిస్తాన్ పై గట్టిగానే ఉంది. భారత్ ఏదైతే దాడి చేస్తుందో దానిని ప్రతిఘటించలేక పాక్ ఆర్మీ అధికారులు భయంతో పరుగులు తీశారు. మరికొంతమంది పాక్ ఆర్మీకి సంబంధించిన సైన్యాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే బంకర్ లో దాక్కున్న పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇప్పుడు పాక్ సంబంధించిన ఆర్మీ అధికారులు భారత్ ప్రయోగిస్తున్న క్షిపణులను కానీ డ్రోన్స్ ని కానీ వారు ఎదుర్కోలేక ప్రాణ భయంతో దగ్గరున్న మసీదులలో వెళ్లి తలదాచుకున్న
సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. ఇంకా దీనికి సంబంధించి కూడా విజువల్స్ మనం చూడొచ్చు. భారత్ ఏ విధంగా గట్టిగా పాకిస్తాన్కు బుద్ధి చెబుతుందో ఆ దృశ్యాలను మనం చూడొచ్చు. ఏ విధంగా క్షిపణులను ప్రయోగిస్తుందో. సో ఈ విజువల్స్ అన్ని కూడా మనం చూసే సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. ప్రజెంట్ ఆ విజువల్స్ అన్ని కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అయితే పాకిస్తాన్ పై గట్టిగానే ఉంది. పాక్ వెన్నులో వణుకు పుట్టింది. ఆపరేషన్ సింధూర్ని తట్టుకోలేక ప్రాణభయంతో యుఎస్ కాళ్లపైన పడ్డ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సీజ్ ఫైర్కి అంగీకరించమని చెప్పడానికి కూడా వారిని రిక్వెస్ట్ చేసిన సందర్భాలు నెలకొన్నాయి. సో అసలు ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, ఆపరేషన్ సింధూర్, మన ఆర్మీ ఏ విధంగా ఈ ఆపరేషన్ ముందుకు తీసుకువెళ్ళాయి, వారి యొక్క పాత్ర ఏంటి, ఏ విధమైన విన్యాసాలను వాళ్ళు ప్రయోగించారు, ఏ విధమైన ధైర్య సాహసాలను వారు ప్రయోగించారు, అవన్నీ కూడా విజువల్స్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రేయింబవళ్ళు శ్రమ అన్నది లేకుండా కూడా ఎంతో కష్టపడి సరిహద్దుల్లో కూడా మన భారతీయుల యొక్క ప్రాణాలను కాపాడే ఆర్మీకి సంబంధించిన సైన్యాధికారులు సైనికులంతా కూడా ఏ విధంగా వారి యొక్క శ్రమను తారపోస్తున్నారో మనము ఆ విజువల్స్లో పకడ్బందీ ప్రస్ఫుటంగా కూడా మనకు కనిపిస్తోంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అయితే పాకిస్తాన్ పై గట్టిగానే ఉంది. ప్రాణ భయంతో కూడా ఆ ఆర్మీ ఆఫీసర్సే పారిపోయిన సంఘటనలు నెలకొన్నాయి. ఈ విషయాలైతే ఇప్పుడు ఆలస్యంగా అయితే వెలుగులోకి వస్తున్నాయి. సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ సమీపంలో ఉన్న 75వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ కమాండర్ ఆ పోస్టును వదిలి పారిపోయినట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో ఆ కమాండర్ గురించి కూడా ఒక జూనియర్ అధికారి మాట్లాడిన రేడియో చాట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు అదే సంచలనంగా మారుతోంది. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మా కమాండర్ సాబ్ ఇక్కడి నుంచి పరారయ్యాడు, ఓ మసీదులో తలదాచుకొని ప్రార్థనలు చేసుకున్నాడు అంటూ కూడా ఆ జూనియర్ ఆఫీసర్ అయితే చెప్తున్నాడు. పోస్టులో కార్యకలాపాలు ఏమైనా పునరుద్ధరించాలా అని కూడా అడిగాము. కానీ ఆయన మాత్రము ఆఫీస్ తర్వాత టాపీగా తెరుచుకోవచ్చు కానీ ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ కూడా మాకే సలహాలు ఇచ్చి ఆ కమాండర్ మాత్రం పారిపోయాడు అంటూ కూడా ఆ జూనియర్ లెవెల్ ఆఫీసర్ అయితే చెప్తున్నారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు కూడా పోస్టుకు తిరిగి రానంటూ కూడా ఆ కమాండర్ చెప్పాడంటూ కూడా ఆయన చెప్తున్న సందర్భాలు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ని ఎదుర్కోలేక ప్రాణ భయంతో పాక్కి సంబంధించిన ఆర్మీ అధికారులు పారిపోయారు. మసీదులు అంటే ఎక్కడైతే మసీదులు ఉన్నాయో వాటిని వెతుక్కుంటూ వెళ్ళి తలదాచుకోవడానికి వెళ్ళి అక్కడ మసీదుల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకున్నారు ఆర్మీ అధికారులు అంటూ కూడా ఆ జూనియర్కి సంబంధించిన జూనియర్ ఆఫీసర్ చెప్తున్న రేడియో చాట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో ఈ జూనియర్ ఆఫీసర్ చెప్పిన ఆ రేడియో చాట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏ విధంగా వాళ్ళు భయపడ్డారో. ఇప్పుడు మాత్రం ఈ విజువల్స్ ఒకసారి చూద్దాము. ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది, మన ఆర్మీకి సంబంధించిన సైనికులు ఏ విధంగా వారి యొక్క పోరాట పటిమను ఏ విధంగా ప్రదర్శించారు, ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అయితే పాకిస్తాన్ పై గట్టిగానే పడింది. ఇక ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆర్మీలో వణుకు పుట్టింది. ఆలస్యంగా అయితే కొన్ని సంచలన నిజాలైతే బయటకు వస్తున్నాయి. భారత్ దాడులతో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అధికారులు పరుగులు పెడుతున్నారు. ముజఫరాబాద్ సమీపంలో 75వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్లో ఆర్మీ పోస్టును వదిలి ఒక మసీదులో ఆర్మీ అధికారి తలదాచుకున్నాడు. సో కమాండర్ పరారీపై కూడా తాజాగా ఒక జూనియర్ అధికారి ఆడియో అయితే లీక్ అయింది. సో దీనికి సంబంధించి ఆయనైతే కొన్ని విషయాలనైతే వెల్లడించారు. ముందుగా మీ ప్రాణాలను కాపాడుకోండి, ఆ తర్వాత బ్రతికుంటే మళ్ళీ మన పోస్టులను తిరిగి తెరుచుకోవచ్చు, ముందు మీ ప్రాణాలను కాపాడుకోండి అంటూ కూడా ఉచిత సలహాలు ఇచ్చి ప్రాణ భయంతో పరుగులు తీస్తూ మసీదుల్లో దాచుకొని ప్రార్థనలు చేసుకున్నాడు మా ఆర్మీ అధికారి అంటూ కూడా ఆ జూనియర్ అధికారి చెప్పిన ఆడియో అయితే లీక్ అవుతోంది. మసీదులో ఆయన తలదాచుకున్నారు మా కమాండర్, ఆర్మీ పోస్టును వదిలేసి పరారయ్యాడు అంటూ కూడా ఆయన చెప్తున్న సందర్భాలున్నాయి. మీ ప్రాణాలు ఫస్ట్ కాపాడుకోండి అంటూ కూడా ఆ కమాండర్ సూచన ఇచ్చాడంటూ కూడా
పాక్ కి సంబంధించిన ఆ జూనియర్ అధికారి చెబుతున్నారు. సో భారత్ దాడులతో వందల మంది టెర్రరిస్టులు అయితే మృతి చెందారు. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అయితే పాకిస్తాన్ పై గట్టిగానే ఉంది, గట్టిగానే బుద్ధి చెప్పినట్టుగా అయింది. సో ఆ సందర్భంలో ఏం పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆర్మీ అధికారులు ఒక అధికారి మాత్రము బంకర్లోకి వెళ్లి దాక్కున్నారు, సైనిక అధికారి. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కమాండర్ అధికారి కూడా ఆ మసీదులకు వెళ్లి ప్రాణ భయంతో ప్రార్థనలు చేసుకున్నాడు. ముందు మీరు కూడా పరారవ్వండి అంటూ కూడా ఉచిత సలహాలు ఇచ్చి పరారయ్యాడు అంటూ కూడా ఆ జూనియర్ అధికారి చెప్తున్న సిచ్యువేషన్స్ ఉంది. దీన్ని బట్టి మన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ పై ఏ విధంగా ప్రభావితం చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు.